హాయ్ అండి. ఈరోజైతే నేను నిన్న చేసిన వర్క్‌కి మధ్యలోని ఫ్లవర్ లాగా కుట్టానండి. దానికి కావాల్సిన సీక్వెన్స్, కట్ బీడ్స్, అలాగే షుగర్ బీడ్స్, థ్రెడ్ అండి, మామూలు థ్రెడ్ వాడాను. మామూలు థ్రెడ్ అండి ఇది. ఇది రింగ్ నాట్ కింద 3 నాట్లు వేసుకోండి. 3 అయితే సరిపోతాయి. ఇప్పుడైతే ఒక షుగర్ బీడు, ఒక కట్ బీడు, ఒక సీక్వెన్స్ అండి. మొత్తం అలాగా రౌండ్ వచ్చేలాగా మీరు మొత్తం 4 మూలలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మధ్యలో ఒక 2 వేసుకోండి. అలా అయితే మీకు కరెక్ట్గా రౌండ్ కనిపిస్తుంది అన్నమాట. మొత్తం రౌండ్ వచ్చే వరకు వేసుకోండి. అంటే మధ్యలో నేనైతే వీటికి ఖాళీలు వస్తాయని నేను షుగర్ బీడ్స్ కాదు, కట్ బీడ్స్ చిన్నవి వేసానండి మధ్యలో. అప్పుడు ఫ్లవర్ అయితే బాగా కనిపించింది, బాగుంది. ఈ వర్క్ అయితే మీకు సులువేనండి, కష్టమేం కాదు. నిన్న కట్ బీడ్స్తో చేసి చూపించాను కదా, అంటే నిన్న పెడదామంటే లాంగ్ అయిపోద్దని వీడియో పెట్టలేదండి, కొట్టలేదు. వర్క్ ఎలా ఉందో మీరు చూడండి. మొత్తం రౌండ్ వచ్చేలాగా అలాగే వేసేసుకోండి. ఇప్పుడు అయిపోయింది కదండి. మనం ఏం చేయాలంటే చిన్నవి బాగా కట్ బీడ్స్ ఉన్నాయి కదా చిన్నవి, అవి 2 వేసి మధ్యలో వేసాను. వేస్తే కొంచెం మనకు గ్యాప్ లేకుండా ఖాళీ నింపడానికన్నా అదే బాగానే ఉంటుందని 2 వేసానండి. బాగుందండి వర్క్ లాస్ట్ అయ్యే వరకు చూస్తే. అంటే ఇది ఇలాంటి వర్క్ మనం బయట చేయించుకోవాలంటే చాలా అవుతుందండి. మీరు ఇలాగా అంటే ఎక్కువ టైం ఏం పట్టదు.
మీకు ఖాళీ టైంలో వేసుకున్న మీకు వర్క్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఈ షేప్లో మనం బ్లౌజులు కుట్టించుకుంటున్నాం కదా, మీరు అలాగా స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా మీరు ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట. అదే పింక్ కలరు, అదేనండి నిన్న చూపించిన వీడియోలో. ఈరోజైతే నేను ఫ్లవర్ వేసాను అనమాట ఒక్కొక్క దానికి. ఎలా ఉంటుందో, బాగానే ఉంటుందా లేదా అని. మొత్తం అంతా అలాగే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేను పక్కది కూడా కుట్టి చూపించానండి. అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అది కూడా వేసాను. మీరైతే కింద అయితే అలా వేసుకోండి, కట్ వర్క్ లాగా. తర్వాత ఇలా ఫ్లవర్ వేసుకోండి. లాస్ట్ వచ్చి నేను మధ్యలోనే ఒక్కొక్క వైట్ బీడు, ఒక చిన్న షుగర్ బీడు వేసానండి. ఆ బ్లౌజ్ అయితే మీకు వర్క్ హెవీగా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. కుట్టు కూడా సులువే. ఇది మన హ్యాండ్తోనే కదా చేస్తున్నామండి, నార్మల్ నీడిల్ కాబట్టి. ఇది కూడా మీరు సేమ్ అలాగే వేసుకోండి. కష్టమేం కాదండి, సులువేనండి. మీరు కొంచెం అంటే మీకు ఖాళీ ఉన్న టైంలో అలాగ కొంచెం కొంచెం వేసుకున్నారనుకోండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఈ వర్క్ అయితే మీకు బ్లౌజ్కి చాలా అంటే హెవీగా బాగుంటుందండి వర్క్. ప్లెయిన్ శారీస్కి ఇప్పుడు వస్తున్నాయి కదండి, ఆ శారీ బ్లౌజులకి అయితే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట వర్క్ ఇది. సేమ్ నేను ఇలాగ ఈ పక్కన ఎలా వేసానో అది కూడా అలాగే 2 వేసి చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇది కూడా పక్కదాన్ని కంప్లీట్ చేసేసుకోండి. మీకు బీడ్స్ సైజ్ చెప్తానండి మీకు. ఈ కట్ బీడ్స్ వచ్చేసి ఇది చిన్నదైతే అంటే బాగా చిన్నవి 4 mm అండి. అదైతే పెద్ద బీడ్స్ అయితే, పెద్ద కట్ బీడ్స్ అయితే 10 వస్తుందండి. చూసుకోండి సైజులో, మీరు తీసుకున్నప్పుడు అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారండి. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే మామూలుగా మీ ఇష్టం అండి, ఏ బీడ్స్ అనే వేసుకోవచ్చు కలర్స్. నేను వైట్ బీడ్ వేసానండి, ఒక చిన్న షుగర్ బీడుని. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.